మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సాఫీగా నడిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 4 విడతల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఒక్క పేదోడికి కూడా తెల్ల కార్డు ఇవ్వాలని సోయి ఆనాటి ప్రభుత్వానికి లేదు. రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన నియోజకవర్గం ఆనుకొని ఉన్న సూర్యాపేట జిల్లాలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మిగిలిన అర్హులైన పేదవాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 3,54,000 తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మనం ఈనాడు ఏదైతే ఇచ్చామో చేతల్లో మనం చూపించాం. ఆనాడు 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది ఆ ప్రభుత్వం. మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చాం. రెండో విడత ఇస్తాం, మూడో విడత ఇస్తాం, మళ్ళీ 4వ విడత కూడా తప్పకుండా అర్హులైన పేదోళ్ళందరికీ ఇస్తాం. మన సుత్తేపల్లి గ్రామంలో కూడా